హే గాయ్స్ 30 డేస్లో 1K ఛాలెంజ్ చేసినాం కదా మనమైతే. ఇక అదైతే వదిలేస్తున్నాను అనమాట. నేనైతే వ్యాపారానికి అయితే బయలుదేరినా అనమాట. చూడండి 6:30కి అయితే బయలుదేరినా. ఇక ఊర్లోకైతే స్టార్ట్ అయిపోయినా అనమాట. నేనైతే చూడండి ఇక్కడ పక్కపండి అక్కడ పక్కపండి ఊరు ఉంటుంది. ఇక నేనైతే ఊర్లోకైతే స్టార్ట్ అయిపోయినా అనమాట. ఊరు మొత్తం వ్యాపారం తిరుగుతున్నా. ఇదే ఊరు 2 సార్లు తిరిగినా అనమాట. వ్యాపారం కాలేదు. ఈ ఊర్లో వ్యాపారం అవుతుంది అని తెలిసి ఇంకా 2వ ఊర్లోకైతే బయలుదేరిన అనమాట. ఈ ఊరు మొత్తం తిరిగేకైతే ఒక ఆమె అయితే పిలిచింది. అద్దెకి కుడుకలు ఇచ్చింది. అద్దె చక్కెర పెట్టిన అనమాట. ఇంకా ఆమెకు చక్కెర ఇచ్చేసి నేనైతే టిఫిన్ చేస్తానికి బయలుదేరాను అనమాట. ఈ హోటల్ అయితే చూడడానికి చాలా బాగుంది కానీ టిఫిన్ అసలుగా బాగాలేదు. ఈ ఏరియాలో అయితే టిఫిన్ షాప్ లేవన్నమాట. ఉన్నదే ఒక టిఫిన్ షాపు. ఒకవేళ తినబోతే మనకు గుద్దంతా తినవలసి వచ్చిందన్నమాట. ఇక టిఫిన్ తెచ్చేసి అయితే ఇంకా బయలుదేరాను అనమాట. 3వ ఊర్లోకి అయితే బయలుదేరిన. ఇక నేనైతే 3వ ఊర్లోకి అయితే బయలుదేరిన అనమాట. ఈ ఊరు మొత్తం తిరిగేసరికి అయితే 4 ఇళ్ళ దాకా ఎవరు అనమాట కుడుకలు. ఇక ఇప్పుడు మొత్తం తిరిగేసి టైం 12 అవుతుందని ఒక చెట్టు కిందకి వచ్చి ఆపిన అనమాట. చూడండి తీసిన కుడుకలు అయితే ఇవ్వనమాట. చెప్పులు అయితే అసలుకి అవ్వలేదు. కొన్నేవాడి అనమాట సంచి సగం అవైతే 2 కిలో దాకా చెప్పులు అయితే దగ్గర అయితే 3 ఊర్లు దాకా తిరిగిన అనమాట. తిరిగి ఆడితే అసలు కుడకలు పడలేదు. కేవలం 5 కిలో కుడకలు పడ్డాయి అనమాట 3 ఊర్లలో. ఒకప్పుడు నేను చేసిన వ్యాపారం వేరు, ఇప్పుడు చేసిన వ్యాపారం వేరు. ఇప్పుడైతే చిన్న చిన్న పిల్లల కానీ చేస్తారు అనమాట వ్యాపారం. దానివల్ల కుడుకలు దొరకట్లేవు. ఇక నేనైతే ఇంటికైతే బయలుదేరాను అనమాట. ఇక వెళ్ళే ముందు అయితే ఫాలో చేసుకోండి. ఈ కాంజన్ అయితే డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇక మీరైతే ఫిగర్ పడకండి. ఇక వెళ్ళే ముందు అయితే ఫాలో చేసుకోండి. బై మరి.